నమస్తే, నా పేరు వంశీ. జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాగోరే జాగో కార్యక్రమం ఒక సంవత్సరంన్నరగా యమునా పాఠక్ గారు జాతీయ మహిళా అధ్యక్షురాలు, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు, హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో రసవతరంగా కొనసాగుతుంది. ప్రతి వారం ఒక విశిష్టమైన ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానివైపు లోతైన చర్చను నిర్వహిస్తున్నారు. ఈ వారం స్వామి శరణమై అప్ప మీద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మంది అతిథులతో కేరళ నుంచి కూడా మనకి అనేక మంది అతిథులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మరింత లోతుగా చర్చిద్దాం. చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి కార్యక్రమం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. హరిహరసుతుడైన అయ్యప్పను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో భక్తిగా కొలుస్తారు. శబరిమలలో వెళ్ళేవారు తెలుగువారే అత్యధికంగా ఉంటారు. దీక్షలో కూడా శ్రద్ధాభక్తుల్లో కూడా తెలుగువారే ఎక్కువగా ఆచరిస్తారనే పేరుంది. అయితే ఎప్పుడూ లేనిది శబరిమలలో తొక్కిసలాట వార్తలు హిందూ భక్తులను కలిచివేస్తున్నాయి. అక్షరాస్యతలో విజ్ఞానంలో అగ్రస్థానంలో ఉండే కేరళ శబరిమల విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తుందన్న విమర్శలు వెలుగు చూస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? కేరళ సర్కార్ ఈ విషయంలో ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు ఇక్కడ చక్కగా ఎంతో మేనేజ్ చేస్తున్నప్పుడు శబరిమలలో భక్తులు ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారు? ఆలయంలో చోరీకి గురైన బంగారం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే సౌకర్యాల కల్పనలో కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ విషయంలో భక్తులు చేయాల్సిందేంటి? మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే అయ్యప్ప భక్తుల దృష్టంతా జ్యోతి దర్శనం మీదనే ఉంటుంది. మకర జ్యోతిని దర్శించుకునేందుకు దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాములు పోటెత్తుతారు. అయితే స్వామి దర్శనం కోసం ఎంత ఆరాటపడతారో ఇప్పుడు అంత ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట పెరిగింది. 48 గంటల్లోనే 1,00,000కు పైగా భక్తులు వచ్చారు. భక్తుల సంఖ్య పెరగడం ఒక కారణమైతే వచ్చిన భక్తులను వచ్చినట్టుగా పంపించడంలో విఫలం కావటమే అతిపెద్ద వైఫల్యంగా తెరమీదికి వచ్చింది. స్వామి దర్శనం కోసం వెళ్తున్న యాత్రలో ఓ వృద్ధ మహిళ గుండెపోటుతో చనిపోయింది. భక్తుల క్యూలైన్లు ముందుకు కదలకపోవడంతో గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం, ఆహారం నీళ్లు దొరక్కపోవటం, ఇలాంటి కారణాల వల్ల డీహైడ్రేషన్ పెరిగింది. ఆమెను చూసేవారు లేకపోవటం, సమయానికి హెల్పింగ్ అందకపోవడంతో గుండెపోటుకు గురైందని తేల్చారు. ఆ మహిళ మరణం తొక్కిసలాటకు సంబంధించింది కాదు, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్ల జరిగింది. ఇక తొక్కిసలాటలో బాలస్వాములకు ఊపిరాడలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది దేశవ్యాప్తంగా హిందూ సంఘాల్లో చర్చగా మారింది. భక్తుల్లో ఆందోళనకు దారితీసింది. శబరిమల వెళ్లాలంటే వెనుకంజ వేసేలా పరిస్థితి తయారైంది. ఇది అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మీద ప్రభావం చూపుతుందన్న విమర్శలకు తావిస్తోంది. అయ్యప్ప స్వామికి ఇరుముడి ద్వారా అలాగే భక్తులు సమర్పించుకునే మొక్కుల ద్వారా ప్రతి ఏటా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఆదాయానికి తగినట్టుగా మేనేజ్మెంట్ జరగటం లేదన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇందుకు కారణం పినరయి విజయన్ సర్కార్ శబరిమల ఆలయాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేరళలో సాధారణంగా కాంగ్రెస్, ఎల్డీఎఫ్ ప్రభుత్వాలు మారుతుంటాయి. ఈ రెండు పార్టీలు కూడా హిందూ భక్తుల సెంటిమెంట్లకు విలువ ఇవ్వవు అనే విమర్శలు చాలా రోజులుగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు వారి సెంటిమెంట్లకు ఏ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆలయంలో జరుగుతున్న అవినీతి కూడా భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన బంగారం చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రకారం ఆలయంలోని 4.5 కిలోల బంగారం చోరీ అయింది. అందులో కొంత భాగం మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన దానికి జవాబు లేదు. మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, మరో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగారు పూతతో ఉన్న ద్వారపాలకుల విగ్రహాలను రాగిరేకులుగా నమోదు చేసి అంతర్జాతీయ ముఠాలకు విక్రయించాలనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కేవలం చోరీ మాత్రమే కాదని, ఆలయానికి వచ్చే ఆదాయాల దుర్వినియోగానికి నిదర్శనమని, ఇందులో ప్రభుత్వం ద్వారా నియమితులయ్యే అధికారుల పాత్రే ఇందుకు కారణమన్న విమర్శలు స్థానిక బీజేపీ నేతలు, హిందూ సంఘాలు చేస్తున్నారు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేశారు.
మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేయడానికి అనుమతి లభించదు. దీంతో ఈ అంశం ఇప్పుడు హిందూ భక్తుల్లో చర్చకు దారితీస్తోంది. మరోవైపు తిరుమలలో కూడా భక్తుల తాకిడి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్, దర్శనాలకు అనుమతి ఇచ్చేందుకు ఆన్లైన్ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తుండటం, తిరుమల ఆలయ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన టీటీడీ బోర్డు మెంబర్లు ఉండటం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ సవ్యంగా జరుగుతోంది. రోజుకు దాదాపు 1,00,000 మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. లక్షల కొద్దీ లడ్డూ ప్రసాదాల వినియోగం జరుగుతోంది. అనేక సేవలు నిరాటంకంగా జరుగుతున్నాయి. కానీ శబరిమలకు ఏడాది పొడవునా కాకుండా కేవలం సీజన్లో మాత్రమే వచ్చే క్రౌడ్ని ప్రభుత్వం ఎందుకు మేనేజ్ చేయటం లేదన్న ప్రశ్నే కీలకంగా మారుతోంది. తిరుమల మాదిరిగానే శబరిమలకు కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నప్పటికీ నిర్వహణలో చాలా తేడా ఉందంటారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ట్రావెన్కోర్ కొచ్చిన్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. శబరిమలతో పాటు దక్షిణ కేరళలో సుమారు 1,250 ఆలయాలను ఈ బోర్డు నిర్వహిస్తుంది. బోర్డు సభ్యులను ప్రధానంగా ప్రభుత్వమే నామినేట్ చేస్తుంది. రోజువారీ నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నియామకాలు, బడ్జెట్ అనుమతులు, పాలసీ నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనివల్ల అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణలు జరగకపోవడం, బంగారం చోరీలు, తొక్కిసలాట తరచుగా వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక తిరుమలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది. ఇది కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నప్పటికీ ఒకే ప్రధాన ఆలయానికి సంబంధించిన వ్యవహారాలకే పరిమితమవుతుంది. ఐఏఎస్ అధికారులు, సీసీటీవీ నిఘా, ఆన్లైన్ సిస్టమ్స్తో నిరంతరం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ జరుగుతుంది. అందువల్లే టీటీడీ నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. శబరిమలలో 2011లోనూ తొక్కిసలాట జరిగినప్పుడు సుప్రీంకోర్టు టీటీడీని ఉదహరించి అదే నమూనాను ఫాలో కావాలని చెప్పినా అక్కడి ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి. ఇదంతా హిందూ సెంటిమెంట్లను నిర్లక్ష్యం చేయటమేనని విమర్శలకు కారణమవుతోంది. ఇక దక్షిణాది రాష్ట్రాలు సాంస్కృతికంగా దాదాపు సారూప్యంగా ఉండటంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి నానాటికి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు హైదరాబాద్లో మలయాళీల సంస్కృతిని చాటుకునేలా ప్రత్యేక భవనాలు, నిధులు కేటాయిస్తున్నారు. ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. కానీ ఆంధ్ర, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిసిన కేరళ సర్కార్ ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ సెంటిమెంట్లను గాయపరచటమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తిరుమలలోనూ పరకామణి నుంచి పెద్ద సంఖ్యలో కానుకలు, డాలర్లు కొల్లగొట్టారంటూ రవికుమార్ అనే ఉద్యోగిని అరెస్ట్ చేశారు. ఇటీవల మరో ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. తాజాగా వైకుంఠ ఏకాదశి వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి నకిలీ ఆభరణాల వ్యవహారం కలకలం సృష్టించింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరులోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నకిలీ వెండి ఆభరణాల వ్యవహారం బయటపడింది. స్వామివారికి అలంకరణ కోసం నగలను తీసి పరిశీలించగా అసలు వెండి ఆభరణాల స్థానంలో నకిలీ వెండి నగలు కనిపించాయి. స్వామివారికి దాతలు సమర్పించిన కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగులు సహా మరికొన్ని వెండి ఆభరణాలు దాదాపు 6 కిలోలు కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడిప్పుడే ఇలాంటి అంశాలు బయటపడుతున్న దరిమిలా అసలు దేవాలయాల్లో ఎక్కడెక్కడ ఎన్ని తరహాల్లో చోరీలు జరుగుతున్నాయో పూర్తిస్థాయి విచారణ జరిపించారని, దాంతోపాటు హిందూ దేవాలయాలకు సంబంధించిన అన్ని ఆదాయ వనరులపైన నిఘా తీవ్రతరం చేయాలని హిందూ సంఘాలు డిమాండ్. జాగోరే జాగో కార్యక్రమంలో ఈరోజు శబరిమలలో జరుగుతున్న ఇబ్బందులు, భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన చర్చిస్తున్నాం. ముఖ్యంగా బంగారం ఎంత మాయమైంది, ఇప్పటి వరకు లెక్కలో దొరికిన దాని ప్రకారమే 4.5 కేజీల బంగారం అని చెప్తున్నారు. కానీ తెలియకుండా ఎంత పోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే తెలుగు భక్తులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలపైన కూడా చర్చిద్దాం. యమునా పాఠక్ గారు ఉన్నారు. యమునా పాఠక్ గారు ఈ కార్యక్రమానికి ఆమె కర్త కర్మ క్రియ. ఆమె విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేశారు. మేడం, శబరిమలలో అసలు ఏం జరుగుతుంది, ఎంత బంగారం
ఎంత బంగారం ఆలయం కోల్పోయింది, అసలు దానిపైన నడుస్తున్న చర్చ ఏంటి, విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి? తప్పకుండా సార్. ముందుగా అందరికీ నమస్తమాంజలి. మరి జాగోరే జాగోకి ఈరోజు వచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఈరోజు మా ప్యానెల్లో గెస్ట్గా వచ్చిన గెస్ట్లందరికీ కూడా నమస్తమాంజలి. వి వెల్కమ్ ఆల్ ద ప్యానలిస్ట్ who came on our panel today on Jagore Jago. We welcome you ardently and accepting our word to discuss about the Sabarimala issue at large today. My namaskarams to all the panelists. So మన ప్యానలిస్ట్ మీరు పరిచయం చేస్తారా? మనకి ఈరోజు మన ప్యానెల్లో శశికళ టీచర్ ఉన్నారండి. వీరు బేసికలీ శశికళ టీచర్ అంటే కేరళలో ఎవరికి కూడా తెలియని వారు ఉండరు. శశికళ టీచర్ అనగానే సేవ్ శబరిమల మూమెంట్ సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా ఒక ఐక్యంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. కేరళకు చెందిన గౌరవనీయమైన హిందూ యాక్టివిస్ట్ వారు, అలాగే హిందూ సంస్కృతి ఆధ్యాత్మిక చైతన్యంపై నిరంతర సేవ, కేరళ హిందూ ఐక్య వేదిక చీఫ్ ప్యాట్రన్ గా వారు ఉన్నారు. అలాగే శబరిమల కర్మ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. హిందూ ఐక్యత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ధైర్యమైన స్వరం వారిది కేరళలో. అమ్మగారు అంటే కేరళలో తెలియని వారు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా శబరిమల ఇష్యూకి సంబంధించి వారు పూర్తి ధైర్యంతో కూడా ప్రభుత్వానికి కూడా మెడలు వంచి మరి భగవంతుడి కంటే గొప్ప ఎవరూ కారని నిరూపించిన ఒక మహనీయురాలు వారు ఈ రోజు మన షోకి రావడం నిజంగా కూడా మాకు నిజంగా ఒక గర్వకారణంగా ఉందండి. వారి గురించి ടീച്ചർ തെലുഗുలో చెప్పానా? മലയാളంలో మేము ఇంట్రడ్యూస్ చేసాము. ടീച്ചറിനെ ഞങ്ങൾ ഇൻട്രൊഡ്യൂസ് ചെയ്താണ് അവർ తెలుగు പ്രേക്ഷകർക്ക് ടീച്ചർ ചെയ്ത കാര്യങ്ങളെല്ലാം. అలాగే మన మధ్యలో గౌరవనీయులు బి బాలకృష్ణన్ గారు ఉన్నారు. వీరు వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ఫర్ నేషన్ కేరళ నుంచి, వారు పాలకాడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ గా ఉన్నారు. అలాగే మీరు చూస్తే ఎక్స్ ప్రెసిడెంట్ ఐటీ అండ్ సిఐఓ ఇండియన్ మేజర్ పోర్ట్స్ కి వారు చేయడం జరిగింది. మరి వారు కూడా సనాతన హిందూ ధర్మం పట్ల మరి కేరళలో కూడా ఈ రోజు నిష్పక్షపాతంగా కేరళలో ఉన్న పరిస్థితులను వివరించడానికి వారు కూడా మన ప్యానెల్లో ఉన్నారు. వి ఆర్డెంట్లీ వెల్కమ్ పి బాలకృష్ణన్ sir for joining us today as one of the panelists. Thank you sir and welcome to the our program. మన మధ్యలో వినోద్ నాంబియర్ గారు ఉన్నారు. వారు కేరళ వాసి అయినప్పటికీ కూడా వారు స్థిరపడింది హైదరాబాద్ లో, మనందరికీ కూడా సుపరిచితులు. జాగోరే జాగో కూడా వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారు అనేక సందర్భాల్లో కూడా మనకి వాళ్ళు మద్దతు ప్రకటించారు. వారు ఒక అడ్వకేట్ కూడా, ప్రముఖ అడ్వకేట్ కూడా. మరి అనేక విషయాలలో టెంపుల్ ఇష్యూస్ మీద కూడా వారు నిరంతరం ఫైట్ చేస్తున్న వ్యక్తి. మరి వారు కూడా మన మధ్యలో ఉండడం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో మన మధ్యలో వెంకటేష్ గారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, టెంపుల్ యాక్టివిస్ట్. వారు కూడా ప్రత్యక్షంగా 15 సంవత్సరాలు అనేక కీలకమైన విషయాలు ప్రభుత్వాల పరిధిలోకి తీసుకొచ్చి అటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కేరళ ప్రభుత్వంతో కావచ్చు, ఈ రోజు తెలుగు భక్తులు పడుతున్న ఇక్కట్లు కావచ్చు, భక్తులు పడుతున్న ఇక్కట్లు అనేక విషయాలు కూడా ప్రభుత్వం దగ్గరకు తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించేలా కూడా వెంకటేష్ గారు చాలా దోహదపడ్డారు. వారు మనకి ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు. అలాగే మీరు చూస్తే మనకి విఆర్ రాజశేఖరన్ గారు, వీరు వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వ హిందూ పరిషత్ కేరళలో నుంచి ఉన్నారు. వారు ఇప్పుడు అంటే అనుకోని పరిస్థితుల్లో వారు ఇప్పుడు ప్రయాణం చేయడం వల్ల వారు అందుబాటులోకి రాలేకపోయినా వారి యొక్క విశ్వ హిందూ పరిషత్ కేరళలో కీలకంగా ఎలా ఈ పాత్ర పోషించింది, ఎలా దీని మీద ఫైట్ చేస్తోంది, మరి రిట్ పిటిషన్స్ హైకోర్టులో అనేక సందర్భాల్లో విశ్వ హిందూ పరిషత్ కేరళలో చేస్తున్న ప్రయత్నము, అక్కడ జరుగుతున్న వాస్తవాలు వాళ్ళు ప్రజలకి ఎలా తీసుకొచ్చారనే దాని మీద కూడా నివేదిక నాకు ఇవ్వడం జరిగింది. అది మీ కాసేపట్లో ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో చదవడం జరుగుతోంది. అలాగే మన మధ్యలో సార్ బాలకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు. వీరు తెలంగాణ అయ్యప్ప జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు. 15 సంవత్సరాల నిరంతరం కూడా పాదయాత్ర అటు కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి శబరిమల ఒక గొప్పతనాన్ని చాటు చెప్పిన ఒక మహనీయులు. అది కూడా గోమాతను కూడా వారు చాలా దివ్యంగా సేవిస్తున్న ఒక మహనీయులు. వారు కూడా మన ఈ షోలో రావడం నిజంగా కూడా మన ధన్యోస్ని సార్. మరి మీరందరూ కూడా రావడం, మరి ఈ రోజు ముఖ్య ఉద్దేశం కూడా చాలా వరకు కూడా ఇది కేరళ రాష్ట్రం కదా, కేరళ రాష్ట్రంలో శబరిమల సంబంధించిన విషయం తెలుగు ప్రజలు మరి తెలుగు మీడియాలో మనం ఎందుకు జాగోరే జాగోలో దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అని ఈ రోజు మనం అనుకుంటే మిత్రులారా, ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 70% పైపెచ్చు మన నుంచి తెలుగు భక్తులు చాలా వరకు మీరు చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో కూడా, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు, తెలుగు భక్తులు చాలా మంది కూడా
మరి గణనీయమైన విశ్వాసంతో నమ్మకంతో అటు స్వామి వారిని సేవించుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాలలో మరి ప్రత్యక్షంగా స్వామి వారిని చూడకపోయినా వారి లీలలు తెలుసుకొని అనేక సందర్భాల్లో మనం ఇక్కడి నుంచి మాట్లాడిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి పెద్దలందరి సూచనలు తీసుకుంటూ కూడా ఆ ఒక్కొక్క కథనం వింటూ ఉంటే నిజంగా కూడా కళ్ళ నీళ్ళు వచ్చేవి, అంటే హృదయ విదారకంగా ఉండేవి. ఏమిటి ఇంత భక్తి ఉన్నా ఇంతవరకు కూడా మనమందరం భక్తులుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ఈ రోజు ఇంత దయనీయమైన పరిస్థితి, మన దేవుణ్ణి మనకెందుకు దూరం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులారా. అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు భక్తి విశ్వాసాలతో ఈ రోజు అక్కడికి వెళ్ళి మరి స్వామిని దర్శించి తరించాలనుకున్న పరిస్థితుల్లో నీళ్లు లేక ఇబ్బందులు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా లేక కనీసం వెళ్లే మార్గ మధ్యలలో అనేక సదుపాయాలు అక్కర్లేదు, కానీ మినిమం ఫెసిలిటీస్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. తిరుపతి ఇందాక కూడా మన ప్రోమోలో రన్ చేస్తా ఉన్నాం. తిరుమల లాంటి క్షేత్రాల్లో చక్కటి ఒక మేనేజ్మెంట్ మనం చూస్తా ఉన్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే కూడా అవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాము. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే అనేక మంది భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా మరి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా ఒకనొకప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని కోర్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. అయినా కూడా స్థానిక ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోవడం, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు ఇంతమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎందుకు కనీసం కేరళ సర్కార్తో సంప్రదింపులు చేయలేకపోతున్నారనే దాని మీద కూడా ఈరోజు ఎందుకంటే చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు, చాలా మంది. అండ్ మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం జాగోరే జాగో, ఈరోజు భగవంతుడికి సంబంధించిన ఆలయ ఆస్తులు, అది బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. బహిర్గతంగా దోపిడీ చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రజల ముందుకు, మరీ ముఖ్యంగా భక్తుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇంతమంది పెద్దలతో చర్చని మనం కొనసాగించే ముందు మరి విశ్వ హిందూ పరిషత్ నుంచి వారు చేసిన ఒక్క ఆస్పెక్ట్ మనం ఒకసారి నేను ఇంగ్లీష్ లో చదువుతాను మీకు. రిగార్డింగ్ ద గోల్డ్ థెఫ్ట్ ఎట్ శబరిమల, గోల్డ్ వాస్ కంటిన్యూస్లీ లూటెడ్ ఫ్రమ్ శబరిమల డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ 2018 to 90, 2023 to 24 and 25. It is understood that even every important gold-plated domes of the Sabarimala temple, which are invaluable treasures, were stolen under the guise of installing new gold plates. However, on September 7, 2025, in connection with the Tiruvonam festival, the temple was opened for celebrations. ఇది కొంత ఇంగ్లీష్ లో చెప్పినా కూడా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను మన తెలుగు ప్రేక్షకుల కోసం. కొత్త బంగారు పలకలు అమర్చడం అనే ముసుగులో అమూల్యమైన తాలిక కూడలు కూడా తొలగింపబడ్డాయి. 2025 సెప్టెంబర్ 7న తిరువోణం రోజు చంద్రగ్రహం కారణంగా ఆలయాన్ని ముందుగానే మూసివేశారు. హరివరాసనం అనంతరం సోపాన మార్గానికి వెళ్లే అన్ని గ్రిల్లులు లాక్ చేసి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడం జరిగింది. ఇది ముందస్తు ప్రణాళికను స్పష్టం చేస్తోంది. అదే రాత్రి ద్వారపాలక విగ్రహాలు, సోపాన మెట్లు, కట్టలపడి తలుపు ఫ్రేములు, ద్వారంపై ఉన్న లక్ష్మీ విగ్రహం తొలగించి రహస్యంగా బయటకు తరలించారు. సెప్టెంబర్ 8 అర్ధరాత్రి తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తమ యూట్యూబ్ ఛానల్ హిందూ విశ్వాస్ ద్వారా ఈ విషయం బయటపెట్టింది. అనంతరం రిపోర్టర్ టీవీ ద్వారా సమాచారం బహిర్గతమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విషయం తెలిసింది. దీనికి స్పందనగా విహెచ్పి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అరణ్ముల త్రివాభరణం కమిషనర్ కార్యాలయం తర్వాత తిరువనంతపురం దేవస్వం బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద భారీ నిరసనలు నిర్వహింపబడ్డాయి. సెప్టెంబర్ 9న పంబా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వినోద్ కు అధికార ఫిర్యాదు సమర్పించి రిసీవ్ కూడా పొందారు. ఈ కేసు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వరకు విస్తరించిన నెట్వర్క్ తో సంబంధం ఉందని అనుమానాలు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, సమర్పిత ఆభరణాలు అంతర్జాతీయ పురావస్తు దొంగల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చున్న అవకాశము అంతర్జాతీయ లింక్ స్పష్టంగా కనిపిస్తోంది. సిట్ దర్యాప్తు సరిపోదని భావించి కేరళ హైకోర్టులో సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు హైకోర్టు నుంచి తుది నిర్ణయం రాకపోవడం బాధాకరం. శ్రీ కోవిల్ కు జరిగిన
ఆ ఆధ్యాత్మిక నష్టం దృష్ట్యా దేవప్రశ్నం నిర్వహించాలంటూ దేవస్వం బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలను మరో కేసు కూడా దాఖలైంది. దీనిపై నిర్ణయం లేదు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అనే డిమాండ్ విహెచ్పి న్యాయ పోరాటం కొనసాగుతోంది. దొంగలించిన బంగారం, విగ్రహాలు, పవిత్ర వస్తువులని పూర్తిగా స్వామి సన్నిధికి తిరిగి తీసుకురావాలని ఒక భక్తుల తుది లక్ష్యంగా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు ఈ విషయాలు పూర్తిగా కేరళకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు మనతో ఉన్నారు. మనం ఈ రోజు మన చర్చ కొనసాగిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా కొంతమంది శశికళ టీచర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం యమునా పాఠక్ గారు, ఒకసారి శశికళ మేడం గారితో మాట్లాడు. అమ్మ నమస్తే. ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, మరి కేరళకు సంబంధించి మీరు సేవ్ శబరిమలై అనే మూమెంట్ కూడా మీరు తీసుకొచ్చారు. సాధారణమైన జనంలో కూడా ఒక చైతన్యం తీసుకురావడానికి మీరు చాలా దోహదపడ్డారు. ఈరోజు కేరళలో మీరు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. సో మీరు ఈ యొక్క మరి ఈరోజు నేరుగా భగవంతుడు అంటే భయమో భక్తో రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. కానీ ఈరోజు వీళ్ళకి అక్కడున్న స్థానిక ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, మరి ఈ రోజు డైరెక్ట్ గా చోరీ చేసిన వ్యక్తులు కావచ్చు, వారు ఎవరు అనేది ఆ భగవంతుడికి తెలిసిన నిజాలు తప్పకుండా బయటకు వస్తాయని ఆశిద్దాం. అమ్మ, మరి మీరు దీని విషయంలో మీ స్పందన ఏమిటి? అసలు ఏం జరుగుతోంది కేరళలో శబరిమలలో? సార్, ఫర్ యువర్ ట్రాన్స్లేషన్. അത് ടീച്ചർ, അത് ശബരിമല ഗോൾഡ് കേസിന് സംബന്ധിച്ചിട്ട് ടോട്ടലായിട്ട് എന്താ അറിയാ ടീച്ചർ പറയാം. ഏതിനെ പറ്റി? ശബരിമലയിൽ സ്വർണ്ണക്കളവ് നടന്നില്ലേ, അതിനെ പറ്റിട്ട്. നമസ്തേ. ഒരു മലയാളി എന്ന നിലയ്ക്ക് ഞങ്ങളെ സംബന്ധിച്ച് ഏറ്റവും വലിയ അഭിമാനവും അനുഗ്രഹവും ശബരീശന്റെ സാന്നിധ്യമാണ്. അതിഥി ദേവോ ഭവ എന്ന് വിശ്വസിക്കുന്ന സനാതന ധർമ്മപ്രകാരം നാനാ ഭാഗങ്ങളിൽ നിന്ന് ഇവിടേക്ക് അയ്യപ്പ ഭക്തർ ഒഴുകി വരുന്നത്, അവർക്ക് വേണ്ടുന്ന കാര്യങ്ങൾ ചെയ്തു കൊടുക്കാൻ സാധിക്കുന്നതും ഒക്കെയാണ് നമ്മളെ സംബന്ധിച്ചിടത്തോളം ഏറ്റവും അഭിമാനകരമായ ഒരു കാര്യം. പക്ഷേ നിർഭാഗ്യവശാൽ എപ്പോഴും ഈ ജനകോടികളെ ആകർഷിക്കുന്ന, ജനകോടികൾ ആശ്രയം തേടി വരുന്ന ശബരിമല പലപ്പോഴും അത് നടത്തിക്കുന്നവരുടെ വിശ്വാസമില്ലായ്മ കൊണ്ട്, അയ്യപ്പനിലോ ഒരു ഈശ്വര ശക്തിയിലോ വിശ്വാസമില്ലായ്മയും അതോടൊപ്പം തന്നെ സനാതന ധർമ്മത്തെ നശിപ്പിച്ചേ അടങ്ങൂ എന്ന വാശിയും ഉള്ളവർ ആ ശബരിമല കൈകാര്യം ചെയ്യുന്നത് കൊണ്ട് തന്നെ എന്നും അത് വിവാദ കേന്ദ്രമാണ്. ഒരു തരത്തിൽ അല്ലെങ്കിൽ മറ്റൊരു തരത്തിൽ ശബരിമലയിൽ നിന്ന് എന്നും ഭക്തരെ വേദനിപ്പിക്കുന്ന വാർത്തകളാണ് വന്നുകൊണ്ടിരിക്കുന്നത്. അതിന്റെ ഏറ്റവും അവസാനത്തേതും ഏറ്റവും ഭീകരവുമായ ഒരു അവസ്ഥയിലൂടെയാണ് നമ്മൾ ഇപ്പൊ കടന്നുപോയിക്കൊണ്ടിരിക്കുന്നത്. ശബരിമലയിൽ എന്തൊക്കെയാണോ അവിടെ വിലപിടിപ്പുള്ളത് അത് മുഴുവൻ നഷ്ടപ്പെട്ടൊരവസ്ഥയാണ്. പുറത്തുനിന്ന് ആരെങ്കിലും അങ്ങോട്ട് കൊള്ളസംഘങ്ങൾ കയറി വന്ന് കട്ടുകൊണ്ട് പോയതല്ല, അതല്ലെങ്കിൽ ഇരുളിന്റെ മറവിൽ കള്ളന്മാർ കയറി പോയതുമല്ല. മറിച്ച് ആരാണോ അത് നടത്തിക്കുന്നത്, ആരാണോ അത് സംരക്ഷിക്കുന്നത്. കാരണം നമ്മുടെയൊക്കെ വിശ്വാസപ്രകാരവും നിയമപ്രകാരവും ഭഗവാൻ മൈനറാണ്. അപ്പോ സ്വന്തം മക്കളുടെ സ്വത്ത് എങ്ങനെയാണോ മാതാപിതാക്കൾ നോക്കി രക്ഷിക്കേണ്ടത്, അതുപോലെ ആ ക്ഷേത്രത്തിന്റെ സ്വത്ത് നോക്കി രക്ഷിക്കേണ്ടവരാണ് തിരുവിതാംകൂർ ദേവസ്വം ബോർഡ്. ആ തിരുവിതാംകൂർ ദേവസ്വം ബോർഡിനെ തെരഞ്ഞെടുക്കുകയും അതിന്റെ കാര്യങ്ങൾ നടത്തുകയും ചെയ്യുന്ന കേരള സർക്കാർ. പക്ഷെ നിർഭാഗ്യവശാൽ ഈ രണ്ടു കൂട്ടരും ഒരുമിച്ച് നിന്നുകൊണ്ട് മാറി മാറി വന്ന ഗവൺമെന്റുകൾ, ഇപ്പോഴുള്ള മറ്റേ CPM നേതൃത്വം കൊടുക്കുന്ന LDF ഗവൺമെന്റ് മാത്രമല്ല, ഇപ്പോ വാർത്തകൾ കൂടുതൽ ഉള്ളിലേക്ക് ചെല്ലുമ്പോൾ അതിനു മുൻപ് ഭരിച്ച കോൺഗ്രസ് നേതൃത്വം കൊടുത്ത UDF ഗവൺമെന്റിനും ഇത്തരം കൊള്ളകളിൽ പങ്കുണ്ട് എന്ന നിലയിലാണ് ഇപ്പോൾ വാർത്തകൾ വന്നുകൊണ്ടിരിക്കുന്നത്. അപ്പൊ ഈ രണ്ട് മുന്നണികളും അവര് ഒരു ട്രസ്റ്റിയായി നിന്നുകൊണ്ട് ആ ക്ഷേത്ര സ്വത്തുക്കൾ സംരക്ഷിക്കേണ്ടതിന് പകരം അത് നശിപ്പിക്കാൻ കൂട്ടുനിന്നു എന്നുള്ളതാണ് ഇന്നത്തെ വേദനാജനകമായ സാഹചര്യം. അവിടെ ദ്വാരപാലക ശില്പങ്ങളിലെ സ്വർണം മോഷണം പോയി എന്നുള്ളിടത്താണ് തുടങ്ങിയത്. പക്ഷെ ഇന്നിപ്പോ മനസ്സിലാക്കുന്നത് ദ്വാരപാലക മാത്രമല്ല, ഒരുപക്ഷെ ശ്രീകോവിലിന്റെ ഇളക്കാൻ സമയം കിട്ടാത്തതുകൊണ്ടാണ്. ശ്രീകോവിലിന്റെ റൂഫ് ഒഴികെ ബാക്കിയെല്ലാം താഴികക്കുടമൊക്കെ എത്ര പ്രാവശ്യമാണ് ഇറക്കിയിരിക്കുന്നത് എന്ന് മാറ്റിയിരിക്കുന്നത് എന്ന് സത്യം പറഞ്ഞാൽ ആർക്കും നിശ്ചയില്ല. 89 താഴികക്കുടങ്ങൾ, കാരണം അവിടുത്തെ മറ്റ് സന്നിധികളിലേതടക്കം ഇത് പലവട്ടം മാറ്റിയിരിക്കുന്നു എന്നാണ് പലരും പറയുന്നത്. അപ്പൊ ഇതെല്ലാം കടല് കടന്നു പോവുകയാണ്. കേവലം ഒരു സ്വർണ്ണക്കൊള്ളയല്ല അവിടെ നടന്നത്. സ്വർണത്തിന് ഗ്രാമിന് എത്ര വില എന്നതല്ല ശബരിമലയിലെ വില, അവിടെ അതിന് വിശ്വാസത്തിന്റെ വിലയുണ്ട്. അപ്പൊ ഇത് മോഷ്ടിച്ചവർ കോടിക്കണക്കിന് രൂപ സമ്പാദിക്കുക എന്നുള്ളതിലുപരിയായിട്ട് വിശ്വാസത്തെ തകർക്കുക എന്ന ഉദ്ദേശത്തോടു കൂടി തന്നെയാണ് ഇത് നടത്തുന്നത്.
ഇവിടെ കാരണം ഒരാൾക്ക് വന്ന് ആരും അറിയാതെ അവിടെ കൊണ്ടുപോകാൻ സാധിക്കില്ല. എപ്പോഴും ലോക ചാനലുകളുടെ വരെ ശ്രദ്ധയിൽ നിൽക്കുന്ന ഒരു അല്ലെങ്കിൽ അവരുടെ വരെ റഡാറിൽ എന്ന് പറയാവുന്ന വിധത്തിൽ ശ്രദ്ധയാകർഷിക്കുന്ന ഒരു ക്ഷേത്രമാണ് ശബരിമല. അവിടെ നിന്നാണ് ഇത്തരത്തിലുള്ള മോഷണം നടക്കുന്നത്. കോടതി തന്നെ സംശയം പ്രകടിപ്പിച്ചു, അവിടെ ഇരിക്കുന്ന അയ്യപ്പന്റെ പൊന്നു വിഗ്രഹം അത് ആ പുരാതന വിഗ്രഹം തന്നെയാണ്, അതുപോലും മാറ്റിയിട്ടുണ്ടാകില്ല. മാറ്റാൻ ബുദ്ധിമുട്ടില്ല, കാരണം ഇതേ മോൾഡിൽ ഒരു വിഗ്രഹം തയ്യാറാക്കി വെച്ച് നടയടച്ചു കഴിഞ്ഞാൽ 10-25 ദിവസം അവിടെ നടയടച്ചാൽ മറ്റുള്ളവർ ചെല്ലുന്നില്ല. ആ ടീച്ചർ గారు ഞാൻ ഒന്ന് അങ്ങോട്ട് പറഞ്ഞത് പറയട്ടെ ടീച്ചറെ. ഞാൻ టീచర్ പറഞ്ഞ പറയാం. ఇంత దూరం తెలంగాణ, ఆంధ్ర అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా జనాలు విశ్వాసంతో అక్కడికి వెళ్తున్నారు శబరిమల దర్శనానికి. కానీ దాని మేనేజ్మెంట్ విశ్వాసం లేని వ్యక్తుల చేతిలో పెట్టిస్తే ఈ దౌర్జన్యానికంతా ఫండమెంటల్ రీజన్ అదే అనేసి ఆవిడ చెప్పడం. డయటీ ఏ గుడిలో డైటీకైనా లీగల్ పొజిషన్ మైనర్దే. సో ఆ మైనర్ది ప్రాపర్టీ గార్డియన్గా ఉన్న ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ దేవసం కానీ ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కంచె చేలు మేసేసింది అనే రూపానికి వచ్చేసింది ఇవాళ. అండ్ ఇప్పుడు ఇక్కడ జరిగిన థెఫ్ట్ గోల్డ్ వాల్యూతో కాదు వాళ్ళు చెప్పేది, దాని డివైన్ వాల్యూ వచ్చింది కాబట్టి ఎనీ మల్టిపుల్ ఫోల్డ్స్ రేటు పెరిగిపోయి దాన్ని ఆఫ్ షోర్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయింది. అది ఇంకా దాన్ని చేయడం కేరళ గవర్నమెంట్ పోలీసు జ్యూరిస్డిక్షన్లో లిమిటెడ్ కాదు. అది ఇట్ హ్యాస్ టు బి డన్ బై ఏ సెంట్రల్ ఏజెన్సీ విచ్ హ్యాస్ టు గో అండ్ సర్చ్ ఫర్ వేర్ ద థింగ్స్ ఆర్ నౌ. ఆ పొజిషన్కి వచ్చేసింది. అండ్ ఆల్వేస్ వెదర్ ప్రస్తుత గవర్నమెంట్ అయినా ప్రీవియస్ గవర్నమెంట్ అయినా పైసల గురించే ఆలోచించారు తప్ప వచ్చే భక్తుల సేవల గురించి ఆవిడ ఫస్ట్ చెప్పడమే మన ఫండమెంటల్స్ అతిథి దేవో భవ, ఆ కాన్సెప్ట్ నుంచి దూరం వెళ్ళిపోయింది മാനേജ്മെന്റ്. അത് ആവിడ చెప్పడం. ടീച്ചർ പറഞ്ഞോളൂ. അപ്പോ നോക്കി രക്ഷിക്കേണ്ടുന്ന രണ്ട് ഗവൺമെന്റുകളും ഇവിടുത്തെ LDF UDF രണ്ട് മുന്നണികളും ഒരേപോലെ അയ്യപ്പ ഭക്തരെ വഞ്ചിച്ചതിന്റെ, ആചാരം ലംഘിച്ചതിന്റെ, വിശ്വാസം നശിപ്പിച്ചതിന്റെ വേദനയിലാണ് ഇന്ന് അയ്യപ്പ ഭക്തർ. കോടതിയിൽ മാത്രമാണ് ഒരു ചെറിയൊരു പ്രതീക്ഷയെങ്കിലും വെച്ചുകൊണ്ട് ഇന്ന് ഭക്തർ മുന്നോട്ട് പോകുന്നത്. കാരണം അവിടെ നിന്ന് നമ്മയൊക്കെ രക്ഷിക്കേണ്ട ഈ കലിയുഗത്തിൽ ഭക്തരെ രക്ഷിക്കേണ്ട അയ്യപ്പന്റെ സന്നിധിയിൽ അവിടെ രക്ഷയില്ലേ എന്ന് ഭക്തർക്ക് നെറ്റി ചുളിയത്തക്ക ഒരു സാഹചര്യം ഉണ്ടാക്കിയെടുത്ത് അങ്ങനെ വിശ്വാസം നശിപ്പിക്കുക എന്നത് തന്നെയാണ് ഇവരുടെ ഇത്തരത്തിലുള്ള ചെയ്തികളുടെ ബാക്കി. ഇപ്പോ നമ്മൾ ഒന്ന് ആലോചിച്ച് നോക്കുക. എല്ലാ സംവിധാനവും അവിടെ, പോലീസ് അടക്കം എല്ലാ സംവിധാനവും അവിടെ ഉണ്ടായിട്ടും ഈ കൊള്ള തടയാൻ സാധിച്ചില്ല എന്ന് പറഞ്ഞാൽ ഈ കൊള്ള ആസൂത്രണം ചെയ്തത് ഉന്നത തലത്തിലാണ്. ഉന്നത തലത്തിൽ ഭരണകൂടത്തിന് വരെ ഇതിൽ പങ്കുണ്ട് എന്നുള്ളതാണ് അവസ്ഥ. അതുകൊണ്ട് തന്നെ സാധാരണക്കാരൻ വലിയ തോതിൽ വഞ്ചിക്കപ്പെട്ടു. സംരക്ഷിക്കേണ്ടുന്നവർ തന്നെ കൊള്ളക്കാരായ ഒരു വേലി തന്നെ വിളവ് തിന്നുക എന്ന് മലയാളത്തിൽ പറഞ്ഞു. അപ്പൊ ആ വേലി തന്നെ വിളവ് തിന്നുക എന്നൊരവസ്ഥയാണ് ഇന്ന് അവിടെ നടന്നുകൊണ്ടിരിക്കുന്നത്. കേവലം ഒരു ചില പേരുകൾ നമ്മളിപ്പോ കേൾക്കുന്നു. അത് പോറ്റിയാകാം, മുരാരിയാകാം, മറ്റുള്ളവരാകാം. ഈ പോറ്റി എന്ന് പറയുന്ന വ്യക്തി പിന്നെ ഭാരതത്തിന്റെ ഭരണ സ്ഥിരാകേന്ദ്രമായി ഇരുന്നിരുന്ന സോണിയാഗാന്ധിയുടെ അടുത്ത് വരെ എത്തിയിരിക്കുന്നു. ഈ പോറ്റി ശബരിമല തന്ത്രിയല്ല, പോറ്റി ശബരിമല മേൽശാന്തിയുമായിട്ടില്ല, മാളികപ്പുറം മേൽശാന്തിയുമായിട്ടില്ല. ഏതോ മേൽശാന്തിയുടെ ഒരു പരികർമ്മിയായി അവിടെ വന്നു എന്നത് മാത്രമാണ് നമ്മളൊക്കെ മനസ്സിലാക്കുന്നത്. അപ്പൊ അങ്ങനെ ഒരു വ്യക്തിക്ക് എങ്ങനെ ഇതൊക്കെ ചെയ്യാൻ സാധിച്ചു? അപ്പൊ അദ്ദേഹം വെറും ബിനാമിയാണ്, മറ്റാർക്കോ വേണ്ടി ഇതൊക്കെ ചെയ്തു എന്നുള്ളതാണ് നമ്മൾ മനസ്സിലാക്കുന്നത്. 2018-19 കാലഘട്ടത്തിൽ ലോകമെമ്പാടുമുള്ള അയ്യപ്പ ഭക്തർ കണ്ണീരും കയ്യുമായി ഇരുന്നിട്ടുണ്ട്. അത് ശബരിമലയുടെ ആചാരം ലംഘിക്കാൻ കേരളത്തിലെ സർക്കാർ വളരെ കാര്യമായി ശ്രമിച്ചതിന്റെ ബാക്കിയായിരുന്നു. യുവതി പ്രവേശനവുമായി ബന്ധപ്പെട്ട് ഒരു യുവതിക്കും, ഭക്തരായ ഒരു യുവതിക്കും ക്ഷേത്രത്തിൽ വരണമെന്നുണ്ടായിരുന്നില്ല. പക്ഷെ നിർബന്ധപൂർവ്വം ചില ആക്ടിവിസ്റ്റുകളെ ഭക്തരുടെ വേഷം കെട്ടിച്ചുകൊണ്ട് ഭരണകൂടത്തിന്റെ മുഴുവൻ ഒത്താശയോടും കൂടി നമ്മളെ സന്നിധാനത്ത് കൊണ്ടുചെല്ലുകയും അവിടെ അങ്ങനെ യുവതീ പ്രവേശനം നടപ്പിൽ വരുത്തി ആ തിരുനട അശുദ്ധമാക്കുകയും ചെയ്ത് നമുക്കറിയാം. അന്ന് പലർക്കും മനസ്സിലായില്ല ഇത് എന്തിനായിരുന്നു എന്നുള്ളത്. അത് എന്തിനായിരുന്നു എന്ന് പറഞ്ഞാൽ ഈ കൊള്ളയ്ക്ക് അരങ്ങൊരുക്കാൻ വേണ്ടിയാണ്. ഈ കൊള്ളയുടെ പ്രധാന ഭാഗങ്ങളൊക്കെ നടന്നിരിക്കുന്നത് അതിനുശേഷമാണ്. ശ്രീകോവിലിന്റെയും അല്ലെങ്കിൽ ഇതെല്ലാം നടന്നിരിക്കുന്നത് അതിനുശേഷമാണ്. അപ്പോ മുഴുവൻ ഭക്തരുടെയും ശ്രദ്ധ ഈ ആചാര ലംഘനത്തിലേക്ക് തിരിക്കുകയും
മുഴുവൻ ഹൈന്ദവ സംഘടനകളുടെയും ശ്രദ്ധ ആചാരലംഘനവുമായി ബന്ധപ്പെട്ട കാര്യങ്ങളിലേക്ക് നിർത്തുകയും ചെയ്തുകൊണ്ട് ആ സമയത്താണ് ഈ മോഷണം നടക്കുന്നത്. അപ്പൊ 2018-19 എന്ന് പറഞ്ഞാൽ ആ കാലത്ത് നമ്മുടെ മുമ്പ് കൂടി അയ്യപ്പന്റെ വിഗ്രഹം എടുത്തു കൊണ്ടുപോയാൽ പോലും ഒരു പക്ഷേ ആരും ശ്രദ്ധിച്ചു എന്നില്ല. കാരണം എല്ലാവരുടെയും ശ്രദ്ധ യുവതികൾ വരുന്നുണ്ടോ, അവിടെ ആചാരം ലംഘിക്കുന്നുണ്ടോ എന്നതിലേക്കാണ് മുഴുവൻ ആളുകളുടെയും ശ്രദ്ധയുണ്ടായത്. അപ്പൊ ആ ശ്രദ്ധ അതിലേക്ക് തിരിച്ചുകൊണ്ടാണ് ഇതുപോലൊരു മോഷണത്തിന് അരങ്ങൊരുക്കുക. ఆవిడ స్పెసిఫిక్గా ఏమంటున్నారంటే ఆడవాళ్ళని శబరిమలలో తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ప్రోగ్రాము ఈ దొంగతనానికి బేసిక్. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమాలు. సో ప్రతి వాళ్ళు ఏం చూస్తున్నారు, ఆడవాళ్ళు వస్తున్నారా చూస్తున్నారే తప్ప అక్కడి నుంచి ఏం తీసుకెళ్ళిపోతున్నారు అనే కాన్సెప్ట్ మీదకి రాలేదు. ఈ దృష్టి మళ్లించి చేయడం కార్యక్రమం ఒకటి. అంటే దీనికి అన్నిటికీ పునాది ఏంటంటే మన కళాచారాన్ని, మన సంస్కారాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి అని ఒక కచ్చగట్టుకొని దిగిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ దీనికే ఉంది. ఈ టెంపుల్ కానీ టెంపుల్ డివోటీస్ మనోభావాల గురించి అస్సలేం పట్టించుకోలేదు. మనకి మంచినీళ్ళు కాదు కదా. ఇప్పుడు హైకోర్టు కూడా డౌట్ ప్రకటిస్తుంది, అక్కడ ఉన్న విగ్రహం కూడా ఉన్న పాత విగ్రహమా లేదా ఒక డూప్లికేట్ తీసుకొచ్చి పెట్టారా అని అమ్మ చెప్తున్నారు. అలాగే అదే చెప్పారు. మై గాడ్, ఇంకా చాలా చెప్పినట్టున్నారుగా, అక్కడ చాలా విషయాలు ప్రస్తావించారు, మీరు ఇంకా చెప్పటం లేదు. అది ఈ విగ్రహాలకి వాల్యూయర్ ఉండాలి కదా, కొనేటోళ్ళు కూడా ఉండాలి. సో ద బెస్ట్ బయ్యర్ విల్ బి ఏ ఫారినర్. సో ప్రామినెంట్ పొలిటికల్ ఫ్యామిలీలకు వెళ్ళి లింక్స్ ఉన్నాయి, అది అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళగానే దాని వాల్యూ పెరుగుతుంది. కాబట్టి ఈ ఎవరైతే ద ప్రైమ్ అక్యూజ్డ్ పోటీ అనే అతన్ని ఎవరైతే అరెస్ట్ చేశారో ఈజ్ ఓన్లీ ఏ బెనామీ. ఓకే, పోటీ అనే అతను ఓన్లీ బెనామీ. సో హీ హ్యాస్ మెట్ ఏ వెరీ ప్రామినెంట్ పార్టీ ఇన్ఛార్జ్ అట్ ఢిల్లీ. ఆవిడతో ఉన్న ఫొటోస్ కూడా వచ్చేసినాయి బయటికి. సో నౌ హీ ఈస్ అసెసింగ్ దట్ దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ ద థింగ్స్ హ్యావ్ గాన్ త్రూ దట్ రూట్. ఓకే సార్, బాలకృష్ణన్ సార్, you are listening to what all Amma Shashikala Amma has been saying. Yes, I was listening. Yes. So what is your reaction, sir? You are from Palakkad, you are from Kerala, you've been working for Sanatana issues there. What is your opinion, sir? Yes, I am opinion. Not only Shabarimala, the lot of temples have been looted already. That's what my feeling. Because people came from much later. This must have been started more than 10-15 years back. Ever since this president and previous government have been in the power, because none of the general public will not know what is happening. So under the protection of so many their renovations and things, many not only gold, so many worth of so many items, and even the people have been depositing the gold not only in Sabarimala, in so many temples. Everything I feel must have been shooten. And the present SIT investigation also, it is not an appreciated investigation by anybody. It is maybe just an eyewash probably, because to protect some people, investigation been carried out. That's all I want to say. They are literally against for the going for CBI or ED investigation. Sorry to interrupt you. My question is all this. What is the role of the governments? Governments are all the guardians only. They are not the absolute owners to these temples. Government role is very simple. It has been well defined, because they plan to loot the temples and spoil the religious values of the Hindus. That is straight away it is proven. That's a fact. But the fact is, we all have to understand that it is nothing related to a religion. It is all about a cultural legacy. It is cultural legacy, and not only Hindu religious feeling also they want to destroy. So what is that you wanted to suggest through this platform, sir? What is the remedy according to you? What is the remedy? Remedy now, as rightly said by our sister Shashikala, we are all eagerly waiting for the court verdict, whether we will get a justice and whether we will be able to catch all these culprits who are responsible for all these damages done. That we are looking for, and I strongly feel there should be a very strong investigation by the CBI team or central agency. Otherwise, the things will not come out from the
surprises. Sir, please be on the line. We will talk to other panelists also. Amma, I request Yes. you also, please be on the line. Sir, మీరు వినోద్ నంబియార్ గారు, ఇప్పుడు మీరు బాల సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు, బాలకృష్ణ గారు మాట్లాడారు, అలాగే శశికళ అమ్మ మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఎలాంటి చురుకుగా అక్కడ ఒక పాత్ర పోషేయడం మనం చూస్తా ఉన్నాం. మీరు కూడా కేరళ వాసులే, మీరు ప్రత్యక్షంగా చాలా విషయాలు చూసారు. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అసలు ఇవంతా కూడా ఈ రోజు అయ్యప్ప అంటే అక్కడ మనకు ఒక ఇమోషన్ అండి, భగవంతుడితో మనందరికి ఇమోషన్. ఇది మన కల్చరల్ లెగసీ, ఇది మన హెరిటేజ్. ఇది ఎన్నో సంవత్సరాల కింద ఇప్పటి వరకు కూడా భాషకి ప్రాంతానికి అతీతంగా కూడా మనం భగవంతుడు ఒక్కడే అని మన అస్తిత్వం కోసం మనం వెళ్తున్నాం. అలాంటప్పుడు ప్రభుత్వాలకు ఏ పాత్ర ఉంటుందండి? వీళ్ళు కేవలం గార్డియన్స్ మాత్రమే అని చట్టం కూడా ఉంది. మరి ఈ రోజు భగవంతుణ్ణి మాయం చేసే ప్రక్రియలు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ముందు విగ్రహాలు, స్వామి వారి ద్వారపాలకులు, ఆ బంగారము, డబ్బులు, అది శబరిమల కావచ్చు, మొన్నంత వరకు పరకాలం అని మీరు తిరుమలలో కూడా ఇంతకు ముందు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు మనం చూస్తా ఉన్నాము. సో అది కావచ్చు. ఇలా మీరు తీసుకుంటే ఇంకొక స్వామి వారి ఏ దేవుడు అని చెప్పమంటారు? దేవుడు ఆస్తులు, ల్యాండ్స్, బంగారము, వెండి, డబ్బులు, అసలు భగవంతుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దోచేసుకుంటూ ఉంటే వీళ్ళు మనుషులేనా? వీళ్ళకి భయము లేదు, భక్తి లేదు. మరి దీన్ని మనం ఎలా చూద్దామంటారు? హిందూ సంఘాలని చెప్పుకుంటున్న మనము ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఆసన్నమైందంటారా? లేదా మౌనంగా వీక్షిస్తూ ఉంటే రానున్న తరాలకి మనం ఎవరో తెలియని అగమ్య గోచరంగా అయోమయంగా ఉండే పరిస్థితి ఉంటుందా? మీరే చెప్పాలి. మన గుడ్లు, మన కళాచారం. మన గుడ్లు లేదు అంటే మన ఎగ్జిస్టెన్సే లేకుండా అయిపోతుంది. సో దాంట్లో కల్చరల్ ఎగ్జిస్టెన్స్కి మన టెంపుల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంట్లో పురాతనది అని చెప్పగానే దాంట్లో మనకి మన పూర్వీకులు ఏదైతే సంపాదనలు కానీ ఏదైనా సేకరించి పెట్టారు దాని నుంచి మనకు చాలా రెఫరెన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు అయిన సంఘటనలు అయిపోయింది, దీని సత్యావస్థలు బయటికి రావాలి, దానికి కావాల్సిన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. అసలు ఎండోన్మెంట్స్ ఎందుకు వచ్చింది? ఎండోన్మెంట్స్ రావాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే ఇండివిజువల్ సొసైటీసు, ఇండివిజువల్ వ్యక్తులు మిస్మేనేజ్మెంట్ చేశారని. ఇప్పుడు ఎండోన్మెంట్సే మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ ఎవరిని తీసుకొస్తారు? ఇప్పుడు శబరిమల టెంపుల్ లాంటి పెద్ద టెంపులే హైకోర్టు నిరీక్షణలో ఉండి కూడా ఇన్ని చేయగలిగారు. సో మళ్ళీ దీనికి ఈ దేవుళ్ళని కాపాడుకోవాలి అనే పరిస్థితి వచ్చేసింది. సార్, మన బాలకృష్ణ గురుస్వామి గారు మీరేం చెప్తారండి ఈ విషయాల్లో? మీరు 15 సంవత్సరాలుగా కూడా అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు చేస్తున్నారు, ఇదంతా మీరు వింటున్నారు. ఈ రోజు కేరళ నుంచి ప్రత్యక్షంగా అమ్మ శశికళ గారు సేవ్ శబరిమల మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. అమ్మ మనతో మాట్లాడడం చూశారు. అలాగే మనకి పి బాలకృష్ణన్ గారు, వారు ఒక వెటరన్, ఎయిర్ ఫోర్స్, తర్వాత చాలా పెద్ద వాటిల్లో వారు ఉన్నారు. వీరందరూ మాట్లాడడం చూశారు, నంబియార్ గారు మాట్లాడడం చూశారు. ఎలా చూస్తారు? అసలు ఏంటంటే ఏం జరుగుతోంది అసలు? ఈరోజు ఉభయ రాష్ట్రాల నుంచి అయ్యప్పలు లక్షలాదిగా ఇరుముడి కట్టుకొని రూపాయి కూడా స్వామివారి హుండీలో వేస్తున్నాం మేమందరం కూడా. అదేవిధంగా దాతలు, ఎంతోమంది దాతలు ఈ బంగారు తాపురం నిమిత్తము కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈరోజు ఉన్నికృష్ణన్ పొట్టికి శబరిమల స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా బంగారం తాపరం వేయడానికి చెన్నైకి చెందిన ఒక స్మార్ట్ కన్సల్టెన్సీ అనే కంపెనీ వరకు తీసుకెళ్లడానికి ఏం హక్కుంది? అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు పినరయి విజయన్ గారు అంటున్నారు ఏంటంటే ట్రెవెన్కోర్ బోర్డుకు ఆయన క్లీన్ చీట్ ఇస్తున్నారు. ఎవరండి ఈ పద్మకుమార్ గారు? పద్మకుమార్ గారు ట్రెవెన్కోర్ బోర్డు మాజీ అధ్యక్షులు. ఆయన ఆ పద్మకుమార్ గారు, ఉన్నికృష్ణన్ పొట్టి గారు, అదేవిధంగా పంకజ్ బండారి గారు, ఎవరైతే స్మార్ట్ కన్సల్టెన్సీకి చెందిన పంకజ్ బండారి గారు, అదేవిధంగా రిథమ్ సంస్థకు చెందిన గోవర్ధన్ గారు, వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం ఈ బంగారు తాపరాన్ని ఏ విధంగా తీసుకెళ్లి దీన్ని సిట్ అధికారులు ప్రత్యేక అధికారుల బృందం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో దాంట్లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఈ బంగారంలో అవకతవకలు జరిగాయి, దీన్ని మేము మా పర్సనల్ గా వాడుకున్నామని చెప్పి కూడా సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో తేలింది. ఇలాంటి వారిపైన ముఖ్యమంత్రి గారు క్లీన్ చీట్ ఇవ్వడం ఎంతవరకు సబబు? అదేవిధంగా ప్రత్యేకంగా ఒక మాజీ మినిస్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం, వారు పొంతనలేని సమాధానం సిట్ వారికి చెప్పడం. అదేవిధంగా ఉన్నికృష్ణన్ పొట్టి అనే వ్యక్తి ఒక పార్టీకి చెందిన
నాయకురాల్ని కలవడం, దానికి తోడుగా అక్కడ పట్నంతిట్ట ఎంపీ ఆంటోనీ గారు, అదేవిధంగా ప్రకాష్ అదూరే గారు అక్కడ ఎంపీల సహకారంతో వీళ్ళని కలవడం, వీళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేసిందనే విషయం ఈ మధ్య మాకు తెలుస్తుంది. అయినా వారు కాదని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒక రాజకీయ నాయకులు, అదేవిధంగా ట్రెవెన్కోర్ బోర్డు అధికారులు, వీళ్ళందరూ కలిసి ఈరోజు శబరిమల ఆలయం అంటే దాదాపు ప్రపంచంలోనే ఒక విశిష్టమైన ఆలయం. ఈరోజు ఇన్ని మన భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా అమెరికా లాంటి దేశాల్లో అయ్యప్ప మాల దీక్షలు తీసుకొని ఒక నమ్మకంతో ఆ స్వామిని కొలిస్తే మా జీవితాలు మారుతాయని చెప్పి ఎంతో నమ్మకంతో లక్షలాదిగా అయ్యప్పలు, చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు వస్తుంటే మీరు ఒక ప్లాన్ ప్రకారం ఇంతకుముందే శశికళమ్మ అన్నట్టు మహిళా ప్రవేశంతో ఈరోజు మనందరినీ కూడా డైవర్ట్ చేయడం, ఈరోజు ఒక ప్లాన్ ప్రకారము ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి దయచేసి ప్రతి అయ్యప్పలము మనము దీనిపై తిరుగుబాటు చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా హైకోర్టు ఏదైతే నివేదిక ప్రకారం హైకోర్టు విచారణ జరిపితే మాత్రం మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. అక్కడ స్పెషల్ ఆఫీసర్ కొత్త కమిషనర్ వచ్చారు, వారి బంగాళ విషయం బయట పెట్టడం జరిగింది. ఇంకా ఇది కాకుండా ఎన్ని రకాలుగా మన అయ్యప్ప సంపద దోచుకొని తింటున్నారు. ఈరోజు మనం ఇంత కష్టపడి శబరిమలకి వెళ్తే అక్కడ మనని ఒక చీడపురుగుల కంటే అధ్వానం. నేను మొన్ననే శబరిమలకి వెళ్ళొచ్చాను. ఎంత వివక్ష చూపిస్తున్నాడంటే ఈ ప్రజలపైన అంత వివక్షను చూపిస్తున్నాను. అంతే అక్కడ ఈరోజు నడుపుతున్న ప్రభుత్వము ఒక్కసారి మీకు శబరిమల ఆలయం రన్ చేయడానికి మీకు చేతగాకపోతే దయచేసి కేంద్రానికి అప్పగించండి. మొన్న ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అక్కడికి రావడం జరిగింది. మీరు ఈ మధ్య కాలంలో చూశారు, దాదాపు 150,000 పైగా అయ్యప్పలకు మీరు వర్చువల్ క్యూలో దర్శనాలు ఇస్తున్నారు. వచ్చిన వారికి సరైన భోజన వసతి, శానిటరీ వ్యవస్థ, అదేవిధంగా బస్సుల ఏర్పాట్లు లేదు. అక్కడ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ఏ అధికారి కూడా స్పందించే దాఖలాలు, భాష లేకుండా, భాష రాకుండా ఎన్ని రకాల ఇబ్బందులకు గురి అవుతున్నామంటే ప్రతి అయ్యప్ప భయపడాల్సి వస్తుంది. శబరిమలకు వెళ్తుంటే తిరిగి అయ్యప్ప శబరిమల నుంచి మేము హైదరాబాద్ కానీ మా ప్రాంతాలకు కానీ మా కుటుంబాలను మనం చూస్తామా లేదా అనే ఒక భయాందోళన. దీనికి తోడు ఈరోజు బంగారం, అయ్యప్ప స్వామికి సంబంధించిన నిధులను దొంగలించడం అనేది నిజంగా అయ్యప్ప స్వామి తత్వం చాలా మందికి కూడా తెలుసు. స్వామి అయ్యప్ప స్వామిని ఎవరైనా మోసం చేయాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళకు పుట్ట బతుక ఉండే అనమాట. ఎందుకంటే ఆ పాపం అనేది ఊరికే పోదు. దయచేసి దీనిపై సిట్ కాకుండా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే టీం, ఎందుకంటే సిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి మీరు అప్పగించినట్టయితే, ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా చెన్నైకి స్మార్ట్ కన్సల్టెన్సీకి మీరు బంగారం పంపించారంటే తమిళనాడు కూడా రాష్ట్రంలో ఉన్న వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఒక ఎంత ధైర్యంగా ఒక ఉన్నికృష్ణన్ పొట్టి అనేది కేంద్రానికి సంబంధించిన ఒక సీనియర్ నాయకురాల్ని కలిసి వారితో పాటు ఫోటోలు దిగి ఈ మధ్య వైరల్ అవుతుంటే ఇది కేంద్రం నుంచి మీరు అన్నట్టు ఇంతకుముందు మన నమ్ముది గారు అన్నట్టు ఈ దాంట్లో విదేశీయుల హస్తం కూడా ఉన్నట్టుగా ఒక అనుమానం ఏర్పడుతుంది. దీనికి ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి అయ్యప్ప మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క అయ్యప్ప కూడా మనం వేసే డబ్బులు మళ్ళా శబరిమల హుండీలో వేయాలన్నా వద్దా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనము ఎన్నో కోరికలు మొక్కులతో అక్కడ మనం ఇచ్చే డబ్బుతోని కేరళ రాష్ట్రంలో పోయిన సంవత్సరం 460 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చాయి. ఇంకా అరవణ ప్రసాదము, అదేవిధంగా వివిధ సేవల రూపంలో వచ్చిన ధన్యవాదాలు గురుస్వామి గారు. వెంకటేష్ గారు దీనిపై మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్ప కూడా దీనిపై దృష్టి సాధించి మనకు జరుగుతున్న అన్యాయంపై మనం వెలుగెత్తి చాటాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు దీనిపై ఖచ్చితంగా చర్య తీసుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని కోరుకుంటున్నాం. మంచి డిమాండ్ చెప్పారు బాలకృష్ణ గురుస్వామి గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. వెంకటేష్ గారు, ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా మీరు వింటున్నారు కదా, అసలు శబరిమలలో జరుగుతున్న పరిణామాలపై మీ స్పందన ఏంటి? సిబిఐ దర్యాప్తు కోసం అక్కడ విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి, మన హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందా మన టెంపుల్ మీద అని మీకేమైనా అనిపిస్తుందా?
ప్రత్యక్ష అనుభవాలు చెప్తామండి. ముందుగా అందరికీ స్వామి శరణం. ఒక సీరియస్ అండ్ సెన్సిటివ్ టాపిక్ తీసుకున్న హెచ్ఎంటీవీ జాగోరే జాగో ప్రోగ్రామ్ కి ముందుగా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంట్రీ విషయంలో జడ్జిమెంట్ వచ్చినప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన కొన్ని యూట్యూబ్ ఛానల్లో మొదలుకొని ప్రముఖ తెలుగు పత్రికలు మెయిన్ పేజ్ లో అది ఒక విజయంలాగా వేశారు. కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప స్వామి డివోటీస్ ప్రోగ్రామ్ రావడం నిజంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కృతజ్ఞతలు హెచ్ఎంటీవీకి. ఇక కేరళ ప్రభుత్వంతో పని చేయించుకున్నామంటే ఇది వెరీ టఫ్. ప్రత్యక్ష అనుభవాలు. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ప్రస్తుత టాపిక్ వచ్చేసి బంగారం దొంగతనం కానివ్వండి, లేకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ 2016లో మేము అక్కడ చెంగనూరు అమ్మవారి ఆలయంలో పడుకున్నప్పుడు దోపిడీ జరిగిపోయింది నైట్ 1 o'clock. ఏమైంది అని అక్కడ అధికారులను పోలీసు వాళ్ళని అడిగాము. 1 o'clock ఈ చర్చ జరిగితే 7 o'clock వరకు సిమిలర్ దొంగతనాలు 8 జరిగాయి. కెమెరాలు చూపెట్టమంటే చూపెట్టారు. ఇక అక్కడ నుండి పోలీస్ ఆఫీసర్లను కలవడము, అక్కడ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ తిరువనంతపురం పోయినప్పుడు అడిగినప్పుడు అయితే ఏం చేసుకుంటామో చేసుకో. అసలు మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నామా లేకపోతే ఇంకొకరితో మాట్లాడుతున్నామా భయం అయిపోయింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ అయ్యప్ప స్వామి ధ్వజస్తంభానికి బంగారు తాపడం ప్రజెంట్ చేశారు. అప్పుడు మా కోఆర్డినేషన్ అంతా అప్పటి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గారితో జరిగిందనమాట. అసలు మినిస్టర్ కి ఇవ్వాల్సిన ప్రోటోకాలే లేదు. ఒక రాష్ట్రం వాళ్ళు కార్పొరేట్ సంస్థ మినిస్టర్ గారితో కలిసి మన కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఒక ప్రోటోకాల్ లేనప్పుడు ఇక ఆ బంగారానికి సంబంధించిన వివరాలు ఒక 2-3 years తర్వాత అడిగితే ఇస్తారా? ఇది అక్కడ ఉన్న అయ్యప్ప అని చెప్పి మనం పని చేయించుకోవాలి. కానీ దే హ్యావ్ డిసైడెడ్ అంతే. అక్కడ ఏదో సిన్సియర్ ఆఫీసర్స్ లైక్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ లైక్ సుధీలాల్ సార్ కానివ్వండి, మన శశికళ టీచర్ కానివ్వండి, అడ్వకేట్ విజయ్, అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం, వీళ్ళ సహాయ సహకారాలతో మేము అక్కడ ఉన్న ఇష్యూస్ ని సామరస్యపూర్వకంగా సాల్వ్ చేస్తున్నాము. ఏ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళ ఫస్ట్ టాపిక్ వచ్చేసి లెస్ స్పేస్. వెంకటేష్ గారు, నేను యమునా పాఠక్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారు, మేడం చెప్పండి. వెంకటేష్ గారు, క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి అనేక విషయాలు కూడా విస్తుపోయే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా ఇందాక మన స్వామి మాట్లాడుతున్నారు, గురుస్వామి కూడా మాట్లాడుతున్నారు, ఏమన్నా చిన్న అవకతవక అయితే కూడా మళ్ళీ మా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని మేము వస్తున్నాము, మళ్ళీ వెనక్కి వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో ఉన్నామని. ఇప్పుడు అధిక సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది భక్తులు వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా అంతరాష్ట్ర చర్చ జరగకూడదా? మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళ్తున్నప్పుడు ఆలయానికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం? మనం భక్తులు వెళ్తేనే ఆలయాలు చక్కగా నిండుగా ఉండి అక్కడ భగవంతుడికి సేవలు ఇవన్నీ జరుగుతాయి. ఆలయం దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మరి భక్తుడే లేకపోతే ఆలయానికి పరిస్థితి ఏంటి? ఇది ఒక రకమైన జరుగుతున్న కుట్రంటారా మన దేవాలయం? అది కూడా మీరు గమనించారా లేదు, ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఇలాంటి కుట్రపూరితమైన మోసపూరితమైన ఒక రకమైన ఏదో జరుగుతోందని నా ఉద్దేశం. మీరేమంటారు దీని గురించి? మేడం, కేరళ హైకోర్టు క్యాల్కులేషన్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారమే ఆ శబరిమల కొండ పైన కెపాసిటీ 70,000. కానీ 70,000 కి మించి 1 lakh 1.2 lakhs అలా డివోటీస్ ప్రతిరోజు అట్లా వెళ్తుంటారు. ఇది ప్రధాన సమస్యగా చూస్తున్నారు. ఈ ప్రధాన సమస్యగా వాళ్ళు చెబుతున్నారు. నేనేమంటాను, ఆ క్రౌడ్ ని 70,000 దాటకుండా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవన్న పాయసం కౌంటర్ ఉంటదండి. అరవన్న పాయసం కౌంటర్ దగ్గర కొండ పైన గంటలు నిలబడాల్సి వస్తుంది. ప్లస్ కౌంటర్ లో టికెట్ తీసుకున్న తర్వాత అరవన్న పాయసం ప్రసాదం డిస్పాచ్ దగ్గర గంటలు నిలబడాల్సి వస్తుంది. నేనేమంటాను, కొండ పైన ఎందుకు ఉండాలి? డిస్ట్రిబ్యూట్ చేయండి సెంటర్స్ ని. కొండ కింద కూడా కొన్ని సెంటర్స్ పెట్టండి, నీలకల్లో పెట్టండి, చెంగనూరులో పెట్టండి. చెంగనూరులో నాకు తెలిసి ఎరుమేలి వెళ్ళని వాళ్ళు 90% ఆఫ్ ది పాపులేషన్ చెంగనూరులో దిగుతుంది. చెంగనూరులో పెట్టండి. ఇలా చేస్తే మీకు అక్కడ కొండ పైన 10 to 15% క్రౌడ్ తగ్గుతుంది. ప్లస్ అయ్యప్ప స్వామి ప్రసాదం అనేది ఒక్క బాక్సే చాలా వెయిట్ ఉంటుంది మేడం. అక్కడ కొండ పై ఎక్కిన తర్వాత ఆ బరువు మోసుకొని రావాలంటే ఎగ్జాస్ట్ అయిపోతాం. అదే మేము దర్శనం చేసుకొని కొండ దిగిన తర్వాత మా ఇష్టం ఉన్న పంబ దగ్గర కౌంటర్ ఉంటే అక్కడ కొనుక్కుంటాం ప్రసాదం, నీలకల్లో పెట్టండి అక్కడ కొనుక్కుంటాం, చెంగనూరులో పెట్టండి అక్కడ కొనుక్కుంటాం, సేమ్ ప్రసాదమే కదా. ఇక్కడ మనకు ఎక్సలెంట్ క్రౌడ్ అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ అండ్ డివైడ్ అవ్వచ్చు. ప్లస్ ఇంకొకటి లగేజ్ కౌంటర్. వెంకటేష్ గారు, ఇంతకు ముందు ఒక ముస్లిం కంపెనీకి ఈ అయ్యప్ప ప్రసాదం నివేదన చేయకుండా గానీ వాళ్ళు తయారు చేస్తున్నారు. అసలు అరవాణ ప్రసాదం నివేదన స్వామి వారికి చేస్తున్నారా లేదా?
ఇన్ని లక్షల రూపాయలు మనం అరవాణం పోయిన వాళ్ళ మినిమం 10 డబ్బాలు తీసుకుంటాం, కానీ వాళ్ళు ఎక్కడ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని కూడా నివేదనగా స్వామివారికి ఇవ్వడం లేదు. అదే ఒక ముస్లిం కంపెనీకి ఇస్తే ఆ మధ్య అయ్యప్ప భక్తులందరూ దానిపైన ఒక రెవల్యూషన్ తీసుకొస్తే ఈ మధ్య దాన్ని మార్పు చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. కాబట్టి మీరు అన్నది కూడా వాస్తవము. ఆ ప్రసాదం కౌంటర్స్ కూడా మిగిలిన ప్రాంతాల్లో పంబా పరిసర ప్రాంతాల్లో పెడితే కూడా చాలా బాగుంటుంది. 10 to 15% క్రౌడ్ మనం తక్కువ చేయొచ్చు మేడం. ఇంకొకటి ఈ మధ్య కొత్తగా అసలు ఈ ప్రసాదం కౌంటర్ ఒక 20 బాక్సులు కనీసం తీసుకుంటారండి ఎవరైనా కానీ. అవన్నీ మంచిగా ఒక కాటన్ బాక్స్ లో చేసి హ్యాండిల్ ఉండేది ఇస్తుండే ఇంతకు ముందు. ఇప్పుడు అలా కూడా ఏం లేదు. మా కండువాలో 20 డబ్బాలని ఇట్లా మూట ముళ్ళ కట్టుకొని దిగాలి. ఎంత కష్టం అవుతుంది. ఆ ప్యాకింగ్ ఫెసిలిటీ కూడా లేదు. లగేజ్ కౌంటర్స్, మీరు పంబా దగ్గర లగేజ్ కౌంటర్కి వెళ్ళండి, మాక్సిమం 100 మందికి సంబంధించిన అకామిడేట్ చేయడానికి మాత్రమే వీలుంటది. లక్షల మంది ప్రతిరోజు వచ్చే లగేజ్ కౌంటర్స్, లక్షల మంది ప్రతిరోజు వచ్చే సెంటర్ దగ్గర 100 మందికే సరిపడే లగేజ్ కౌంటర్ ఫెసిలిటీ పెడితే ఎలా? లగేజ్ కౌంటర్స్ పెంచండి. ఇంకొకటి అత్యంత ముఖ్యమైనది మేడం, పంబా రివర్. మనకు పంబా రివర్ ఎక్కడున్నా పంబా రివరే. చెంగనూరులో పంబా రివర్ ఉన్నది. జస్ట్ మన భగవతి అమ్మవారి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్సే. చాలా మంది కొంతమంది ఇరుముడి పంబా దగ్గరనే పెరుముడి విప్పేసి అక్కడ పూజ చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే కేవలం కొండ కిందనే చేసుకోవాల్సి వస్తుంది. మీరు పంబా రివర్ ని మాడిఫై చేయండి, విత్ ఎక్స్టెండ్ చేయండి, అక్కడ చిన్న స్టేజెస్ కట్టండి, ప్లాట్ఫామ్స్ చెంగనూరులో కూడా పెట్టండి. పబ్లిక్ డివోటీస్ ఎగ్జాస్ట్ అయ్యి ఎలా అవుతారంటే మేడం, ఒక్కొక్కసారి కొంతమంది ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ స్పందనంలోనే ఇరుముడి విప్పేస్తారు. వాళ్ళతో అవ్వదు. అలాంటిది మీరు చెంగనూరులో కూడా పంబా రివర్ ఉంది. అక్కడైనా పంబా రివర్, ఇక్కడైనా పంబా రివర్. వెంకటేష్ గారు మీరు ఈ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేక సూచనలు ఇచ్చారు, కానీ ఈ సూచనలు తప్పకుండా కూడా నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కేరళ ప్రభుత్వాన్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుందంటారు? అలాంటి చర్యలు తీసుకోవాలంటారా? మీరు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా. ఖచ్చితంగా తీసుకోవాలండి. దానికి ప్రధానంగా బాట వేయాల్సింది మీడియా. ఇప్పుడు HMTV, జాగోరే జాగో ప్రోగ్రామ్ లాంటి ఎలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయో ఇంకొక కనీసం 4-5 మేజర్ మీడియా ముందుకు వస్తే పొలిటికల్ లీడర్స్ ఆల్సో సిన్సియర్ ఎఫర్ట్ టు పుట్ ఫార్వర్డ్ దట్ స్టెప్. మేడం ఇంకో అక్కడ ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా ఇంకొకటి కేరళ రాష్ట్రం యొక్క పాజిటివ్. మేము ఇంతకుముందు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి తెలంగాణ అయ్యప్ప జేఏసీ నుంచి ముఖ్యమంత్రి గారికి కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి అధికార బృందం అనేది అక్కడ ఒక IAS గాని ఒక రిటైర్డ్ వీరిని వేస్తే అక్కడ అధికార బృందం ఉంటే భాష గాని అక్కడ ఏ ఇబ్బందులైనా ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అక్కడ ఇక్కడ యంత్రాంగం ఒకనేది ఉంటే ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఒక మహిళ చనిపోయింది లైన్ లో. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులు చనిపోయారు. అక్కడ సరి అయిన వాటర్ గానీ శానిటరీ లేదు, ఆక్సిజన్ వ్యవస్థ అందక లైన్లలో 15 గంటలు నిలబడేందుకు ఆ భయంతో చనిపోతున్నారు. సో దీనిపైన మన ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించాలి. ప్రామినెంట్ సిండికేట్ వర్కౌట్ ఉంది. ఈ గురుస్వామి చెప్పినట్టు ఎర్లియర్ మహా అన్నదానం కింద చాలా గ్రూప్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వెళ్ళి కంటిన్యూస్ 41 days అన్నదానాలు నడిపించేవారు. అదన్నీ స్టాప్ చేయించేశారు. ఇట్ ఈస్ ఏ పర్పస్ఫుల్లీ బెనిఫిటింగ్ ఏ సిండికేట్, బిజినెస్ ప్రమోట్ చేయడానికి. ఈ అన్నదానం వీళ్ళు ఇక్కడ నుంచి రైస్తో సహా మోసుకెళ్ళిపోయి చేసుకునేవారు. సెకండ్ ఇష్యూ వెంకటేష్ గారు చెప్పినట్టు ధ్వజస్తంభం రీప్లేస్మెంట్ అనేసి హైదరాబాద్ నుంచి ఒక ప్రామినెంట్ కంపెనీ స్పాన్సర్ చేసి 3.5 కోట్లు 4 కోట్లకి చేశారు. బట్ పాత ధ్వజస్తంభం మార్చాలి అనేసి ఎవరు డిసైడ్ చేశారు, ఎందుకు డిసైడ్ చేశారు? సో ఈ కొత్త ధ్వజస్తంభం పెట్టినాక పాత ధ్వజస్తంభం ఏమైపోయింది ఇప్పుడు దాకా తెలియదు. ఇట్ ఈస్ ఎ బిజినెస్. కొత్త వాళ్ళతో ఇన్స్టాల్ చేయించడం, పాత దాన్ని ఆర్టిఫాక్ట్ వాల్యూకి సేల్ చేసేయడం. ఇట్ ఈస్ హెర్డ్ నాట్ వాల్యుయేటెడ్. ఓన్లీ వాజీ వాహనం విచ్ ఈస్ ఆన్ ద ధ్వజస్తంభం, ద వాహనం ఆఫ్ లార్డ్ అయ్యప్ప గుర్రం 500 crores మించిపోతుంది మేడం. చివరిగా వెంకటేష్ గారు మరి ఒక ఫైనల్ క్వశ్చన్ ఉన్నారా లైన్ లో? ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రముఖ దేవాలయాల్లో చోరీ అనేది చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. చిన్న చిన్న ఆలయాల గురించి మాట్లాడటం లేదు, అక్కడ ఇంకా జరుగుతోంది. బట్ బహిర్గతంగా ఇంత విజిలెన్స్ వాచ్ ఉన్న, ఇంతమంది వీక్షిస్తున్న, ఇంతమంది మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి దేవాలయాల్లో ఇంత బహిర్గతంగా
ప్రభుత్వాల ముసుగులో జరుగుతున్నాయంటారా? దీని గురించి మీరు ఏమంటారు? ఒక్క లైన్ లో చెప్పండి. ఎస్, ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. అక్కడ డోలీ వ్యవస్థ, ఒక కింది నుంచి పైకి, పై నుంచి కిందికి వెళ్ళాలంటే 15,000, 18,000, 12,000 అసలు లెక్కలేదు. ప్రభుత్వమే ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తే అయిపోతుంది కదా. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండానే డోలీ వాళ్ళు అలా తీసుకుంటున్నారా? అక్కడ జరుగుతున్న చోరీ, బహిర్గతంగా జరుగుతున్న చోరీ, ఇది దేశం సరిహద్దులు దాటి కూడా విదేశాలకు వెళ్ళిపోయింది అనేది చాలా వరకు కూడా ఎలిగేషన్స్ మనం వింటూ ఉన్నాం. దీని మీద మీరు స్పందన ఒక్క లైన్ లో. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నాలెడ్జ్ మీదనే జరుగుతుంది. భయము భక్తి అనేటిది వాళ్ళకు ఉంటే ఇది జరగదు. ఆ భయము భక్తి అనేటిది ప్రజల నుండి వచ్చిన అవేర్నెస్ నుండి వాళ్ళకు వస్తుంది. వ్యక్తిగతంగా చివరగా బాలకృష్ణ గురుస్వామి గారు ఒక్క మాటలో చెప్పండి. ట్రెవెన్ కోర్ బోర్డ్ అనేది ఫెయిల్యూర్ అండి. ట్రెవెన్ కోర్ బోర్డుకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం లేకపోవడం, పోలీస్ వారికి కూడా ఈ విషయంలో సరైన వ్యక్తిగతంగా ప్రతి మనిషిలో ఆ చైర్ ఆక్యుపై చేసినప్పుడు నేను రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయగలిగితే ఏది జరగదు. మేడం ఫైనల్ గా సిగ్గుచేటు అంటాను. ఎందుకంటే ప్రభుత్వాలు కేవలం కూడా ఒక గార్డియన్ గా మాత్రమే. రాజ్యాలు మారాయి, డెమోక్రసీ వచ్చింది, ప్రజాతంత్ర వ్యవస్థ వచ్చింది. అంటే ప్రజల అభిలాషని గౌరవించండి, ప్రజలు కోరుకుంటుంది ఇవ్వండి అని ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనకి చెప్పబడింది. కానీ ఈ రోజు దాన్ని ఉల్లంఘించి, పూర్తిగా కూడా పూర్తి ఉల్లంఘించి, అధిక సంఖ్యలో ఉన్న ప్రజల మనోభావాలను గౌరవించకుండా ఉల్లంఘించి, మరి ఈ రోజు నిర్వీర్యం చేస్తూ మన సంస్కృతికి, మన ఒక సివిలైజేషన్ కి ఆనవాలైన దేవాలయాలు, దేవుళ్ళని కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, సిగ్గు లేకుండా ఈ రోజు బయట విదేశాల్లో కూడా దాన్ని మీరు వేలం పాట పెడుతున్నారంటే అంతకంటే దరిద్రమైన జీవితం ఉండదని మరొకటి ఇంతకంటే నేను ఇంకా అసలు ఇంకా మాట్లాడడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఇది ఎవరైనా సరే, మనకి ఈ రోజు మనకు ఒక అర్హత, మనకి ఈ రోజు ఒక ఐడెంటిటీ ఉంది. మనకి ఎన్ని దేశాలు వెళ్ళినా ప్రపంచ దేశాలలో భారత్ అంటే ఒక ఐడెంటిటీ మనకి మాత్రమే ఉంది మిత్రులారా. అలాంటి ఐడెంటిటీ మన దేవుళ్ళు, మన వారసత్వ సంపద నుంచే వచ్చింది. అలాంటి ఆ దేవుళ్ళని విస్మరిస్తున్నాము, దేవాలయాలు విస్మరిస్తున్నాము, దేవాలయ ఆస్తులని కొల్లగొడుతున్నాము, దేవుళ్ళ ఆస్తులని ధ్వంసం చేస్తున్నాము, అమ్ముకుంటున్నాము. కానీ తప్పకుండా కూడా ప్రకృతి చూస్తుంది, తప్పకుండా ఒక విలయ తాండవం మీ జీవితాలందరిలో కూడా చేస్తుంది. అది చేస్తున్న వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మీ అందరికీ కూడా గుణపాఠం ప్రకృతే నేర్పిస్తుంది. కాలం తన పని తను చేసుకుంటూనే పోతుంది. మీరు చేస్తున్న దుర్మార్గాలు ఇప్పటికైనా మీరు అడ్డుకట్ట వేయకపోతే కాలం విపరీతమైన ప్రకంపనలు మనం చూసాం. కేరళ లాంటి రాష్ట్రాల్లోనే అలాంటి ప్రకంపనలు మనం చూసాం. కాలానికి విరుద్ధంగా, భగవంతుడి విరుద్ధంగా అయితే ఏం జరుగుతుందో కూడా మనం చూసాం. ఆ నిదర్శనాలు చూసినా ఇంకా మారకపోతే తప్పకుండా కూడా మిమ్మల్ని, మీ వ్యవస్థలన్నీ, అలాంటి చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా దహించేస్తుంది. ఇది హెచ్చరిక కాదు, ఇది భగవంతుడి ఇస్తున్న ఆజ్ఞ అనుకోండి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఎంతమంది భక్తులు ప్రాంతానికి, భాషకి అతీతంగా భారతీయ తత్వంగా ముందుకెళ్తున్నారు. ఈ రోజు మన భారతీయ సంస్కారాన్ని, మన ఆలయాలను నిలబెట్టుకోవాలని ఇంతమంది భక్తులు వాళ్ళు త్యాగంతో, నమ్మకంతో, విశ్వాసంతో అక్కడ వరకు వస్తున్నారు. దాన్ని గౌరవించండి, కాపాడండి అనేది ఈ రోజు జాగో నుంచి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, అర్థిస్తున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాం. లేదంటే రానున్న రోజుల్లో భక్తుల చేతే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం, కేవలం ఇక్కడే కాదు, ఎక్కడైతే ఇటువంటి అవినీతి, అక్రమాలు, భగవంతుడి విషయాలు జరుగుతున్నాయో పెద్ద ఎత్తున భక్తుల చేత చేసే ఉద్యమంగా కూడా మీరు చూస్తారు. డబ్బులు ఏం ఉండేలో ఎవరు కూడా డబ్బులు ఏమన్నా. ఇది ఈ రోజు మా కార్యక్రమానికి నిజంగా కూడా వచ్చిన శశికళ టీచర్ గారికి, అలాగే మన బాలకృష్ణ గారికి, వినోద్ నంబ్యార్ గారికి, వెంకటేష్ గారికి, బాలకృష్ణ గురుస్వామి గారికి, అలాగే విహెచ్పి కేరళ ప్రెసిడెంట్ విఆర్ రాజశేఖర్ గారు, వారి యొక్క మెసేజ్ కూడా మనకి ఇచ్చారు. అది నేను చదవడం జరిగింది. మీ అందరికీ కూడా కోటి ప్రణామాలు మా జాగో తరఫు నుంచి. తప్పకుండా ప్రభుత్వాలు దీని మీద ప్రొయాక్టివ్ గా పనిచేస్తాయని ఈ రోజు జాగో ముఖ్య ఉద్దేశం కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా 70% మన తెలుగు భక్తులు ఈ రోజు అనేక రాష్ట్రాలు వెళ్తున్నారు, భక్తి శ్రద్ధలతో వెళ్తున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. ఇది డెఫినెట్ గా కూడా మన ప్రజలకు సంబంధించిన అంశం. ఎక్కడో విదేశాలు వెళ్తే మిగతా మతాలకు సంబంధించి శ్రద్ధ చూపుతారు కదా, అలాగా మన భక్తులు ఇంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు ఎందుకు శ్రద్ధ చూపలేకపోతున్నారు? మన వాళ్ళు మిమ్మల్ని ఏం అడగటం లేదు, కేవలం మా గురించి మాట్లాడండి,
మా నుంచి మా గలం అవ్వండి, మిగతా రాష్ట్రాలలో మా గలం అవ్వండి, మా కోసం కొద్దిపాటు సౌకర్యాలు కానివ్వండి, మమ్మల్ని పట్టించుకోండి అని మాత్రమే వాయిస్లెస్ భక్తులు అడుగుతున్నారు. ప్రభుత్వం వాయిస్ చేయాలనేదే మా విజ్ఞప్తి. చూశారు కదా జాగోరే జాగో ప్రత్యేక కార్యక్రమం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.